ప్రియమైన నా భారత ప్రజలందరికీ నా యొక్క 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వతంత్రం అనేది మనకి ఎంతోమంది స్వతంత్ర సమరయోధుల త్యాగఫలం వల్ల లభించింది. మనమందరం ఆ మహానీయుల దయ వల్ల ఈ స్వతంత్రం అనుభవిస్తున్నాం. కానీ మన రాజకీయ నాయకులు, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు లంచగొండితనంతో స్వతంత్రంను దుర్వినియోగం చేస్తూ మన భారతదేశం వెనుకబడి ఉండేలా చేస్తున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు గురజాడ అప్పారావు గారు. కానీ నేటి సమాజంలో నేటి బాలలే రేపటి రౌడీలుగా మారుతున్నారు. పాశ్చాత్య దేశాల సంస్కృతి మనకి వంట పడుతుంది. డ్రగ్స్ వాడడం మన సంస్కృత అని నేను ప్రశ్నిస్తున్నాను. దేశాన్ని కాపాడే యువత ఇలా పాడవుతున్నారు. ఒక అల్లూరి భగత్ లాంటి ఎంతోమంది మహానీయుల త్యాగఫలం ఈ స్వతంత్రం. కానీ ఈరోజు డ్రగ్స్ అవినీతి ఉన్న భారతదేశం అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. మీలో ఒలింపిక్స్ అంటే ఏంటో మీకు ఎవరికైనా తెలుసా? చాలామందికి తెలియదు అనుకుంటున్నాను. డ్రగ్స్ మాత్రం తెలుసు. ఒలింపిక్స్లో మన భారతదేశం 47వ స్థానం. కానీ మన భారతదేశం డ్రగ్స్లో మన భారతదేశం ఎన్నో స్థానం అని మిమ్మల్ని అడుగుతున్నా. అవినీతిలో ఎన్నో స్థానం అని అడుగుతున్నా. ఆర్థిక వ్యవస్థలో ఎన్నో స్థానం అని మిమ్మల్ని అడుగుతున్నా. మన భారతదేశం, మన సంస్కృతి మన చేతుల్లోనే ఉంది. అంటే మన యువత అర్థం చేసుకొని మన గురువులు సరైన బాటలో మన తల్లిదండ్రులు నడిపించాలని, నా భారతదేశం నా మాతృభూమి అని ప్రతి భారతీయుడు ప్రవర్తించాలి.